ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తాయా? అవును, నిజమే. ప్రస్తుతం మనము హిడ్మా బార్సదేవ ఉన్న సొంత ఊర్లో ఓయుపారలో ఉన్నాం. ఓయుగూడెం అంటారు. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరిని చూస్తే కనీసం బట్టలు లేని స్థితి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చూస్తే ప్రతి మనిషికి మానవతావాదికి దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా కానీ నాలో కూడా దుఃఖం బయటకి రాలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ బట్టలు చూసినా, వాళ్ళ తిండి చూసినా, వాళ్ళ ఆహార్యం చూసినా, వాళ్ళు తిరిగే ప్రాంతం చూసినా కూడా అసలు వాళ్ళ దీనస్థితి అని చెప్పచ్చు. ఒక హిడ్మాన్ ఎన్కౌంటర్ చేసి గొప్పగా సాధించామని చెప్పి అమిత్ షా చెప్పవచ్చు, లేదంటే నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదికగా ఎన్నో చెప్పుకోవచ్చు. అంటే మావోయిస్టులపైన పై చేయి సాధించాం, నెక్స్ట్ 2026 వరకు మార్చ్ 30 వరకు అసలు మావోయిస్టులు లేకుండానే చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏ ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ ఏ ఒక్క నేత నుంచి సమాధానం రాలేదు. విజయ్ శర్మ వచ్చాడా అంటే వచ్చాడు, హిడ్మా తల్లిని పరామర్శించాడు, నీ కొడుకుని లొంగుబాటు దిశగా తీసుకొస్తానని చెప్పాడు. కానీ అదే విజయ్ శర్మ మాటలు ఎక్కడ నిజం కాలేదు. కేవలం వారం 10 రోజుల తర్వాత అదే విజయ్ శర్మ ప్రభుత్వం అనొచ్చు, బీజేపీ ప్రభుత్వం అనొచ్చు, కేవలం మృతదేహాన్ని మాత్రమే తల్లికి అప్పగించింది. ఆ తల్లి మృతదేహం కోసం పరుగులు పెడుతూ వెళ్ళిన దృశ్యం మనకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ తల్లి వెళ్తున్న సందర్భంలో తెలంగాణలోని చాలామంది గేయాలు పాడేవాళ్ళు, చాలామంది గీతాలు పాడేవాళ్ళు కూడా అమ్మ గొప్ప వీరుని కన్నది, దేశం గర్వించదగ్గ వీరుని కన్నదని చెప్పి ఎందరో పాటల రూపంలో వాళ్ళ మనోగతాన్ని వెల్లడించారు. కానీ ఎంత మనోగతాన్ని వెల్లడించినా వీళ్ళ గ్రామాలు మాత్రం ఇప్పటికీ పట్టణ ప్రాంతానికి ఎంతో వెనుకబాటుతనానికి గురి అవుతూనే ఉన్నాడు. ఇంకా ఈ ప్రాంతంలో ఏ ఒక్క లీడర్ అన్నా కనీసం ఒక రాత్రి ఉండగలడా? ఏ ఒక్క లీడర్ అన్నా కనీసం స్వెటర్ వేసుకోకుండా చలికాలంలో జీవించగలడా? ఈ ప్రశ్నలకు మాత్రం నేతల నుంచి ఏ ఒక్క నేత నుంచి కనీస సమాధానం రాదు. వీళ్ళు తిండే తిని ఏ ఒక్క రోజైనా తినగలడా అంటే అది కూడా ఆన్సర్ లేని పరిస్థితి. కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం కోసం అడవుల్ని నాశనం చేయడం, ఖనిజ సంపదని చెరబట్టడం కోసమే కేవలం ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మనుషుల ఆక్రోశం, మనుషులో ఖచ్చితంగా ఒక రకమైన నైరాశ్యం ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వాలను ఎదిరిస్తున్నారు కాబట్టి వస్తుంది. ఇదే ప్రాంతం నుంచి గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, పూర్తి పేదవాళ్ళు కావచ్చు, అక్కడి నుంచే పేదరికం నుంచే నక్సలిజమా, మావోయిజమా, పీపుల్స్ ద్వారా ఇంకేదైనా అనొచ్చు, ఖచ్చితంగా అక్కడి నుంచే పెంచి పుట్టుకొస్తుంది. ప్రభుత్వాలని వాటిని అణగదొక్కడానికి ముందుకెళ్తున్నాయి. కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం మాత్రం ఏ ఒక్క నాయకుడు వాళ్ళను కనీసం బయటి ప్రపంచానికి తీసుకొచ్చే విధంగా కృషి చేసే పరిస్థితులు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి బయట మెయిన్ రోడ్డుకు వెళ్ళాలన్నా, పట్టణ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా కాలినడకన వెళ్ళాలి, కాలినడకన రావాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి నేను రిపోర్టింగ్ చేస్తున్నా, కానీ 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. కేవలం ఇది నడవడానికి నాకు దుఃఖం పొంగుకొస్తుంది. కానీ వాళ్ళు ఎవ్రీడే ప్రతిరోజు నడవాలి, ప్రతి గంట నడవాలి, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో నూనె ఉంటుందా, పప్పులు ఉంటుందా, బియ్యం ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సంబంధం లేదు. చిన్న చిన్న పిల్లలను చూడవచ్చు, ఈ తల్లిని చూడవచ్చు. ఎందుకంటే మావి హిడ్మా అలియాస్ హిడ్మన్న, ఏదైనా సరే ఏ పేరు చెప్పినా కూడా హిడ్మాను కన్నా తల్లి గొప్పదనేది కూడా చాలామంది ప్రజా సంఘాలు కావచ్చు, హిడ్మాని ప్రేమించే చాలా హృదయాలు కావచ్చు, లక్షల్లో మాత్రం ఇప్పటికైతే సోషల్ మీడియా వేదికగా హిడ్మా తల్లిని పొగుడుతూనే ఉన్నాయి. కానీ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఇప్పటికైనా కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి. బస్తర్ జిల్లాలో, ఛత్తీస్గఢ్ను కొల్లగొట్టి ఖనిజ సంపదను దోచుకోవడం కాదు, ఖచ్చితంగా హిడ్మా లాంటి కుటుంబాలు కావచ్చు, ఇలాంటి ఎంతోమంది పేదలు ఉన్నారు. ఇక్కడ కొంతమంది వచ్చిన మీడియా మిత్రులు చెప్తున్నారు, ఇప్పటికీ ఆ అమ్మాయి కనీసం తను ఒంటిపైన షర్టు అంటే బట్టలు ధరించలేదని చెప్తున్నారు. ఇక్కడ అందరిని చూడొచ్చు, తల్లుల్ని చూడొచ్చు, ఆ తల్లులు కానీ బిడ్డలను చూడొచ్చు, వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న పాపలను అందరినీ చూడొచ్చు. వాళ్ళు కనీసం ఇప్పుడు చూడండి, మామూలుగా మన ఇంట్లో ఆడవాళ్ళు చీరలు లేకుంటే బయటకు కట్టుకొని తిరగలేని పరిస్థితి. వాళ్ళని చూడండి, మన ఇంట్లో మగవాళ్ళు కట్టుకునే లుంగీలు, లేదంటే మనం రెగ్యులర్గా స్నానం చేస్తే తుడుచుకునే టవల్స్ కట్టుకొని వాళ్ళ దీనస్థితిని మనం కళ్ళ నిండుగా చూడొచ్చు. అవి కూడా సరిగా ఉన్నాయంటే సరిగా లేవు, మాసిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ రోజువారీ స్నానం చేయాలంటే సబ్బులు కావాలి, షాంపూలు కావాలి, అవి కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే ఇప్పుడున్న నవసమాజం ప్రభుత్వం ఏదో యూట్యూబ్లలో వీడియోలు చూసి ఏమన్నా తెచ్చుకుంటారో తెలియదు, కానీ అవి కూడా తెచ్చుకోవాలన్నా కూడా కనీస డబ్బులు కావాలి. ఎవి కూడా లేని పరిస్థితి ప్రస్తుతం అయితే. ఖచ్చితంగా హిడ్మా ఊరు పూవర్తి కావచ్చు, ఇప్పుడు హిడ్మా పక్క ఊరు బార్సాదేవ సెంట్రల్ కమిటీగా ఉన్న ఊరు ఓయుపార ఓయుగూడెం కావచ్చు, దీనస్థితిని మాత్రం ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది. ఆ దీనస్థితి నుంచి ఖచ్చితంగా
ప్రభుత్వాలు మాత్రం వాళ్ళని బయటపడాల్సిన అవసరం కనిపిస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాతనైనా వాళ్ళకి మౌలిక సదుపాయాల భాగంగా కనీస ఇల్లు, వాళ్ళకు పిల్లలు చదువుకోవడం కోసం స్కూలు, వాళ్ళకు రెగ్యులర్గా తిండి ప్రమాణాలు పెంచుతుందని చెప్పి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. వాళ్ళకు అంటే పౌష్టికాహారాన్ని కూడా అందించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. వీటన్నిటిని అందజేయాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు అయితే, పౌర హక్కుల నేతలు కూడా ఇంకా తమ డిమాండ్ని కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కనిపించిన తర్వాత కూడా ఇంకా డిమాండ్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. విత్ కెమెరామెన్ సంతోష్, నగేష్, బిగ్ టీవీ, ఓయూగూడెం, ఛత్తీస్గఢ్, సుక్మా జిల్లా. For more videos like this, subscribe Big TV channel.